హాయ్ అండి, భవానీ వంటిల్లుకి స్వాగతం. ఇప్పుడు అరిసెలు ఎలా చేయాలో చూద్దామండి. ఒక నైట్ అంతా నానబెట్టి బియ్యము ఉదయాన్నే పట్టించేసామండి. ఇప్పుడు పిండిని కూడా పట్టించేసాము. 1 కేజీ బియ్యం వేసామండి. పిండి పట్టించేసి దాన్ని అదిం పెట్టామండి. ఇంకా తడిగానే ఉంది. పట్టేసిన తర్వాత అదిం పెట్టాలి, గాలి పోకుండా అదిం పెట్టాలండి. కేజీ బియ్యానికి 3 పావులు బెల్లం కావాలండి. అందులో ఒక టీ గ్లాస్తో వాటర్ వేసేసి దాన్ని కరిగించేసుకుందాం. టీ గ్లాస్ అంత వాటర్ వేసి కరిగించుకుందాం. బెల్లం అంతా కరిగిపోయేలాగా మొత్తం కరిగించుకోవాలండి. కరిగించుకున్నాక దీన్ని వడకట్టుకుందామండి. ఫస్ట్ ఆ బెల్లాన్ని కరిగించుకున్న బెల్లాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకుందామండి. ఏమన్నా రాళ్ళున్నా ఏమన్నా నీట్గా ఉంటుంది అన్నమాట. వడకట్టుకున్న బెల్లాన్ని పాకం వచ్చేదాకా కలుపుదామండి గరిటె పెట్టి. బెల్లం అలా ఉడుకుతూ అలా దగ్గర పడుతూ ఉండాలండి. ఉడుకుతుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలా ఉడుకుతున్నప్పుడు ప్లేట్లో ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో వేద్దామండి. పాకం వచ్చిందా లేదా అని చూసుకుందాం. దాన్ని చేయి పెట్టి దగ్గరికి అనాలన్నమాట. ఉండలాగా వచ్చిందంటే అది పాకం వచ్చినట్టు అర్థం అన్నమాట. ఇంకొంచెం ఉడికితే బాగుంటుందండి. ఇది మరీ లేత పాకం, కొద్దిగా ఉడికితే బాగుంటుంది బెల్లం. ఇంకొకసారి చూద్దామండి. ఒక 2 నిమిషాలు అయింది కదా, చూద్దాము. అలా చేసినప్పుడు ఉండలాగా వస్తే అది పాకం వచ్చిందని అర్థం అన్నమాట. అలా వేసి కొట్టినప్పుడు టంగుమని అనాలన్నమాట. ప్లేట్కి వేసి కొట్టినప్పుడు టంగుమని అంటే పాకం వచ్చిందని అర్థం. మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరిలో యాలకులు వేసుకొని పొడి చేసుకున్నది వేసేద్దామండి. కొబ్బరి రెండు కొబ్బరి చిప్పలు, నువ్వులు కూడా వేసేద్దాం. నెయ్యి ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేద్దాము. వేసి మొత్తం తిప్పేద్దాం. ఇప్పుడు ఈ పిండి కలిపేటప్పుడు 2 ఉండాలండి. ఒకరు కలుపుతూ ఉంటుంటే ఇంకొకరు వేస్తూ ఉంటే త్వరగా అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీగా కూడా అవుతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కొంచెం అనుకైనా పర్వాలేదన్నమాట. ఒకవేళ గోధుమ పిండి ఉంటే వేసి కలుపుకోండి. లేదనుకుంటే ఒక 10 నిమిషాలు చల్లార్చామంటే చాలండి, గట్టిపడిపోతుంది ఊరికనే. పిండి చల్లారిందండి. ఒక్కసారి మళ్ళీ తిప్పుకుందాం అలానే.
పిండిని ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలండి. మొత్తం అంటే కొంచెం కొంచెం పిండి ఆరిపోకుండా మూతలు పెట్టేసుకొని చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండలు చేసి పెట్టుకోవాలన్నమాట. సరిపడంత తీసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్నాండి. అది ఆయిల్ వేడైందా లేదో చూద్దాం. ఆయిల్ వేడైందండి. ఒక మీడియం సైజులో అన్నీ, మరీ అంత పలుచగా కాకుండా ఒక కవర్ మీద ఒత్తేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతున్నాయో? ఒక్కొక్కటే వేసుకోవాలండి. దాన్ని ఎక్కువ ప్రెస్ చేయకుండా, మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసేయకుండా దాని నుంచి ఒక పేపర్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట. మిగతాయి కూడా అలానే వేసేద్దాం. అంత పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో, ఎక్కువ గట్టిగా వస్తుంది. ఇట్లాగా గన్నీ ఇదే రూపం చేసేసి అన్నీ అదేసి ఇద్దరు మనుషులు ఉంటే త్వరగా అయిపోతాయండి. ఒకరు వేసేవాళ్ళు తీసేవాళ్ళు ఉంటే త్వరగా అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పాకం పట్టడమే ఆలస్యం, కానీ అయిపోయాక ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. వీటినే పొంగటమే, ఏమేముంది ఇంకా. మనం ఎక్కువ కాల్చుకోవాలన్నా కాల్చుకోవచ్చు, లేదనుకుంటే మామూలుగా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. చూడు, నువ్వులు కూడా వేసాను ఎంత బాగా. ఇలా అనుకుంటే ఊరు బొంగినట్టు బొంగుంటుంది. చూశారు కదండి, ఎంతో టేస్టీ అరిసెల్ని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. అరిసెలు బెల్లం దొరికిద్ది, రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటాయి అరిసెలు చేసుకోవడానికి కూడా. బియ్యం ఎంత నానబెడితే అంత బాగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? ఇవి ఒక నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కాగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.